वारंगल जिला टीपीसीसी सचिव मिसाला प्रकाश ने कहा है कि उनकी कांग्रेस पार्टी मतदान करेगी और भारी बहुमत से जीतेगी। वारंगल शहर के दयानंद कॉलोनी में आयोजित एक संवाददाता सम्मेलन में टीपीसीसी सचिव मिसाला प्रकाश, गुडा शारदा की महिला अध्यक्ष जंगम प्रभाकर, एर्रा कमल, विशाल, बाबू, चंद्रमोहन, श्रीनिवास और अन्य ने बैठक में भाग लिया। वारंगल, नलगोंडा, खम्मम, पट्टा बतरूला के एमएलसी उम्मीदवार के रूप में लोगों के लिए लड़ने वाले तिनमार मल्लाना ने पूछा है कि यह संभव होगा अगर निर्वाचन क्षेत्र में पट्टा बदरा प्राथमिकता से मतदान करे और बड़े बहुमत से जीते। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీర్మార్ మల్లన్న గారిని గెలిపించాలని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 27 డివిజన్లో కుండా దంపతుల ఆదేశానుసారం కుండా దంపతుల నాయకత్వంలో ప్రతి వాడ తిరిగి గ్రాడ్యుయేట్లను ఈరోజు చివరి రోజు కాబట్టి ప్రచారం ఈరోజు వరకు కూడా గ్రాడ్యుయేట్లను అభ్యర్థించడం జరిగింది। తీర్మార్ మల్లన్న 2వ నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయాలని సందర్భంగా మీ అందరూ కూడా గ్రాడ్యుయేట్లను కోరుతా ఉన్నాం। మరి ముఖ్యంగా ఏంటంటే తీర్మార్ మల్లన్నను గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం ఏతున్నదో అనేక ఇబ్బందుల పాల్చేసి జైల్లో పాల్చేసి వారిని చావునుట తలబెట్టినట్టు అనేక రకాలుగా ఇబ్బంది చేయడం జరిగింది। ఆయన ఆఫీస్ ధ్వంసం చేసి ఆయన ఎంబడున్న వాళ్ళను ఆయనను కూడా మల్లన్నను కూడా చాలా తీవ్ర నిర్బంధం చేశారు। ఇది మూడోసారి 2 సార్లు కూడా ఆయన చివరి వరకు గెలుపు వరకు వచ్చి ఓటమి చెందడం జరిగింది। ఈ 3వసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫస్ట్ సారి కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు, ఇప్పుడు 3వసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిండ్రు। కాబట్టి ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, బడుగు బలైన వర్గాల నాయకులు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ కొండా మురళీధర్రావు గారి నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు శ్రమిస్తూ ఉన్నారు। ప్రతి డివిజన్లలో గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రశ్నించే గొంతుగా తీర్మానం మల్లన్నకు అవకాశం ఇవ్వాలని, ఆ బ్యాలెట్లో 2వ నెంబర్ సీరియల్ నెంబర్లో 1 సీరియల్ నెంబర్ వేసి వారికి అవకాశం ఇచ్చి ఒకటే నెంబర్ వేయాలి, ఇంకొక అవకాశం ఇవ్వకుండా వారికి మల్లన్నకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కొండా దంపతులు పిలుపునియడం జరిగింది। అందులో భాగంగానే ఇక్కడ కూడా మేము చివరి రోజు ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టి ఈ యొక్క మన తీర్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం।